రుణమాఫీ పైన తెలంగాణ సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు రుణమాఫీ వర్తించదంటూ కూడా తేల్చెప్పింది. కోర్స్ గుడ్ న్యూస్. ఎందుకంటే గతంలో రైతు బంధు విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్న వాళ్ళకే, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, చాలామంది మంత్రులకు కూడా రైతు బంధు ఆ రోజు ఇవ్వడం జరిగింది. బట్ కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రుణమాఫీ ఉండదు అనేది ఒకటి తేల్చెప్పింది. సరే, 2 లక్షలు వాళ్ళకి పెద్ద విషయం కాకపోయినా కానీ, సో రుణమాఫీ పైన మాత్రం కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఒక అనౌన్స్మెంట్ మాత్రం ఇచ్చిందని చెప్పాలి. ఇంకా దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్తో పాటు రైతు భరోసాకు కూడా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు అయితే చేస్తున్నారు. విధి విధానాల కోసం ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామంటూ ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. మంత్రులంతా కూడా ఇదే నినాదం పైన ఉన్నారు. ఆ వర్క్ చేయడంలో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆంధ్రప్రదేశ్ నాయకులు మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఓటమి పైన, అంటే కేతిరెడ్డి ఓటమి పైన కేటీఆర్ చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. కేతిరెడ్డి ఓడిపోవడం పైన ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ఏపీ మంత్రి సత్యకుమార్ కూడా కేటీఆర్ పైన గట్టిగానే విరుచుకుపడ్డారు. ఆయన ట్విట్టర్లో కూడా, అంటే ఎక్స్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. బీజేపీ మంత్రి సత్యని ఈ ట్వీట్ తోటి కేటీఆర్ బ్లాక్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ అన్ని అంశాలు చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో తెలంగాణలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఎఫెక్ట్ పడ్డది, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ పడ్డది. సో మళ్ళీ ఎట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముందే ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా చైర్మన్లు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులేయాల్సినటువంటి క్రమంలో మళ్ళీ పక్క రాష్ట్రం రాజకీయాలపైన మాట్లాడితే అది ఎంతవరకు తెలంగాణలో వాళ్ళకి ప్లస్ అవుతుందో అన్నది మాత్రం అర్థం కానటువంటి ప్రశ్న ఒకటి కనిపిస్తోంది. లెట్స్ సీ ఏం జరగబోతోంది. మనతో పాటు ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొంటున్నారు వీరేంద్ర బాబు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. అట్ ది సేమ్ టైం రామూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అట్లాగే డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ నాయకులు. శంకర్ శివాజీ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అట్ ది సేమ్ టైం శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. రైట్, నమస్తే అండి. వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ అందరికీ. ముందుగా ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ రామూర్తి గారు. రామూర్తి గారు, ప్రతిసారి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గురించి మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఎఫెక్ట్ పడింది, తెలంగాణలో మీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చేసినటువంటి కామెంట్. సో ఇప్పటికీ కూడా మళ్ళీ ఏపీ పాలిటిక్స్లో దూరి అనవసరంగా దాన్ని మళ్ళీ విమర్శల పాలు చేయించుకొని, సో కాంట్రవర్సీల సైడ్ ఎందుకు వెళ్తున్నారు? పార్టీ నిర్మాణం చేసుకోవాలి, పార్టీ పైన దృష్టి పెట్టాల్సింది పోయి మళ్ళీ ఏపీ రాజకీయాల్లో వేలు పెడితే ఇప్పటికీ అక్కడ మీ బద్ధశత్రువు కూటమి అధికారంలో ఉంది. సో సెల్ఫ్ గోల్ ఎందుకు చేసుకుంటున్నారు? సెల్ఫ్ గోల్ ఏం లేదండి. ఇప్పుడు కేతిరెడ్డి గురించి దాదాపు అంత దేశం మొత్తం అనుకుంటున్నారు. మా రాష్ట్రాల్లో కూడా సామాన్యంగా అందరూ అనుకునేది. ఎందుకంటే గుడ్ మార్నింగ్ అని పెట్టి పొద్దున్న ప్రోగ్రామ్ తిరుగుతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రాజకీయ కోణంతో చూస్తారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు అలా మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి పొగిడినప్పుడు ఇప్పుడు వీళ్ళు టీడీపీ నాయకులు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆయన ఓ కబ్జదాడు, అది ఇది, మీ దోస్తు కథ, ఎవరు దోస్తు అన్నది ఇక్కడ క్లియర్ గా తెలుసు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు దోస్తు, వాళ్ళిద్దరు కలిసి తిరిగిళ్ళు. ఆయన ఇచ్చిన డబ్బులు ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది వాళ్ళ దోస్తాన్ని విమర్శించండి, కానీ మీ పాత దోస్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడితే అది స్థానిక సంస్థల ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎమ్మెల్యేలంతా ఖాళీ చేస్తూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్సీలంతా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికే వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ మీకన్నా 39 స్థానాలు ఇచ్చారు. వాళ్ళ పరిస్థితి అంతకు మించిన అధ్వానంగా 11 స్థానాలకు వచ్చారు. అయినా మళ్ళీ మీరు అక్కడే వేలు పెడతా అంటే ఇక్కడ మీకు ఎఫెక్ట్ పడదనుకుంటున్నారా? పథకాలు గొప్ప అన్నది అందరికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక బీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా మేము ఖచ్చితంగా మాట్లాడుతాం. ఎందుకంటే దేశంలో ఉన్నప్పుడు దేశంలో ఏ రాష్ట్రం గురించైనా మాట్లాడే హక్కు ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏడికి వచ్చి రాజకీయం ఏదైతే ఇప్పుడు అధికారికంగా వచ్చి ఏదైతే ముఖ్యమంత్రి సమావేశంలో పాల్గొని అధికారికంగా ఉండి పార్టీ గురించి మాట్లాడేది కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన కూడా పార్టీ గురించి మాట్లాడకుండా ఇక్కడ మా పార్టీ లేపుతాము, టీడీపీని లేపుతాము కూడా మాట్లాడదు. ఎందుకంటే ఇరు రాష్ట్రాల సమస్యలు చాలా ఉన్నాయి. నీటి సమస్య ఉన్నది, అదే విధంగా భద్రాచలం సంబంధించిన మండలాల సమస్య ఉన్నది, అదే విధంగా విద్యుత్ ఏదైతే మనం మొన్న శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర విద్యుత్ గురించి దాదాపు ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసులు కొట్టుకునే పరిస్థితి వచ్చింది.
ఇవన్నీ ముందున్నాయి. ఇప్పుడు నీ రాజకీయంగా రావడానికి కాదు ఇది. ఇప్పుడు వచ్చినావు ముఖ్యమంత్రిగా వచ్చినావు, ఇక్కడ ముఖ్యమంత్రి కలిసినావు అంటే ఆ ముఖ్యమంత్రితోని ఇక్కడ ఉన్న ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ నేను టీడీపీని లేపుతా, ఇంకో పార్టీని లేపుతా అనడం కరెక్ట్. నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే రామూర్తి గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి దగ్గర అని మీరు మాట్లాడుతున్నారు, ఇది ప్రచారం చేస్తున్నారు, ఇది ప్రచారం చేసుకుంటున్నటువంటి నిజమే కదా, ఆఫ్ కోర్స్, బట్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని మీరు బయట పెడుతుంటే అది మీకు వ్యతిరేకంగా అనిపించట్లేదా? కొంతవరకు పార్టీలో నెగిటివిటీ రావదనుకోవాలా? ఇప్పుడు చెప్తాను, ఏదైతే జగన్ గారితో మా సంబంధాలు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సంబంధాలు, ఇది ఇక్కడ ఈ సంబంధాలు నోట్ల కట్టల సంబంధాలు. ఇప్పుడు మా సంబంధానికి మీ సంబంధానికి చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు నోట్ల కట్టలతో డైరెక్ట్ దొరికిన పరిస్థితి కదా, అందరూ మీడియాలో చూసి. ఇప్పుడు మీకు కూడా చూపెట్టమంటే 2 నిమిషాల్లో చూపెడతా. ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రపంచం అంతా చూసింది. రామూర్తి గారు స్టెఫెన్ సంతోన్ కూడా మాట్లాడింది, ఎవరైతే స్టెఫెన్ సంతోన్ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆడియో ఉంది కదా. ఇప్పుడు ఆ కేసు ఇంకా కోర్టులో ఉంది, ఇప్పుడు అది కూడా విచారణ ఉంది, 27కో 28కో విచారణ కూడా ఉన్నది. ఇవన్నీ ఇప్పుడు పోవు, ఎందుకంటే ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో 100% ఏదైతే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. రామూర్తి గారు సూటి ప్రశ్న ఒకటి. రామూర్తి గారు సూటి ప్రశ్న, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిబిఎన్ అండ్ జగన్మోహన్ రెడ్డి? వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో? సిబిఎన్ ఏం చేసిందంటే క్లియర్. 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో తెలంగాణ ప్రభుత్వాన్ని కూలకూడదామని ఏదైతే స్టెఫెన్సన్ కొని ప్రభుత్వాన్ని పడకూడదామని చూసిండు. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన రాష్ట్రాన్ని పాలించుకోవాలి. పక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టేంత కుట్ర నీకెందుకు? ప్రభుత్వం మీద ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టవలసిన అవసరం నీకు ఏమొచ్చింది? ఇప్పుడు మీ ప్రభుత్వం పడగొడతలేము, అక్కడ ఓడిపోయిన వాళ్ళ మీద మీరు కూడా ఓటమి పాలైన తర్వాత అక్కడ ప్రజా నిర్ణయం ఎట్లా ఉంటే అట్లా ప్రజా తీర్పును బట్టే ఉంటుందని చెప్పడం వేరు, ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చెప్పడం వేరు. సో అప్పటికే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మీ పార్టీ అగ్రనాయకత్వం ప్రజల పల్స్ను పట్టుకోలేదా? సో జగన్మోహన్ రెడ్డికి సాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కామెంట్ చేస్తే ప్రజలు మాత్రం ప్రజల మ్యాండేట్ అప్పేరు కదా. ఇప్పుడు ఆడ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఆంధ్ర పాలిటిక్స్ కు తెలంగాణ పాలిటిక్స్ చాలా తేడా ఉంటది. ఇప్పుడు ఆడ దాదాపు 1 సంవత్సరం తర్వాత, ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలన ఇచ్చింది, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇటు ఇచ్చింది, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అటు పోతుంది. ఇప్పుడు ఏంటంటే మేము అనుకున్నది ఏంటంటే జగన్ మాతో మంచుకుంటుండు కాబట్టి మళ్ళీ గెలవాలని కోరుకున్నాం. ఎందుకంటే ఆ రాష్ట్రంలో కూడా మంచి మంచి పథకాలు ఏదైతే పథకాలతో జగన్మోహన్ రెడ్డి మీతో మంచుకున్నారు, మీరు చంద్రబాబు నాయుడుతో మంచిగా లేరు. ఎందుకంటే ఆ రోజు శ్రీకాంత్ గారు ఒక చిన్న విషయం, జగన్ గారు మాతో తెలంగాణతో బాగున్నాడు, తెలంగాణ ప్రభుత్వం మంచిగా నడవాలని కోరుకున్నాడు. రామూర్తి గారు ఇక్కడ ఒక పాయింట్ వీళ్ళిద్దరికి రామూర్తి గారు వీళ్ళిద్దరికి పెద్ద తేడా లేదు. మీరు రాజకీయ పరంగా చూస్తే, తెలంగాణ సమాజం పరంగా చూస్తే, రామూర్తి గారు తెలంగాణ సమాజం పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి పెద్ద తేడా లేదు. జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు మీరే వ్యతిరేకించారు మానుకోటలో. సో అట్లాంటి జగన్మోహన్ రెడ్డి మీకు ఎందుకు ప్రేమయ్యారు, చంద్రబాబు నాయుడు ఎందుకు శత్రువు అయ్యారు? నేను చెప్తా శ్రీకాంత్ గారు, ఇప్పుడు కేసీఆర్ గాని కేటీఆర్ గారు గాని ఇప్పుడు అక్కడ ఉన్న టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేలను కొని, ఏదైతే ఆంధ్రాలో కొని అలా ప్రభుత్వం కులగొడతా అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత కోపం వస్తుందండి? సింపుల్, వాళ్ళకు మనకున్న తేడా గది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో పరిపాలన బాగుండాలనుకొని మేము అనుకుంటాం, ఈ రాష్ట్రంలో పరిపాలన మేము అనుకుంటాం, కానీ పడగొట్టేటోళ్ళు ఎప్పుడు శత్రువులే. ఇంకోటి ఏంటంటే తెలంగాణకు అడుగు అడుగున అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు యాక్టివిటీస్ జరుగుతాయి అనుకుంటున్నారా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో? ఎందుకు జరిగాయండి? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు భయం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు బీజేపీ సెంట్రల్ లో ఉంది, బీజేపీతో దోస్తాన్ చంద్రబాబుకు ఉంది, చంద్రబాబుతో దోస్తాన్ ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వేరు, కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు గుండెల మీద చేసుకొని పడుకుంటే ఎప్పుడేమైతే తెలియదు. ఎందుకంటే ఈ ఉన్న 34 మంది వాళ్ళు టచ్ లో ఉన్నారట, ఆ టచ్ తీసుకొని పోయి అటు బీజేపీలో చేరే అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డికి ఎవరు నమ్మరు, ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఓన్లీ అధికారం కోసం, డబ్బుల కోసం పనిచేస్తాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధం లేదు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో మొత్తానికి తెలంగాణలో ఒకవైపు తొందరలోనే రైతు రుణమాఫీకి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇటు సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు పక్క రాష్ట్రంలో టీడీపీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఖండిస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అహంకారం తగ్గలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు పాటించడం లేదు. స్టిల్ అదే ధోరణిలో పోతున్నారు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్, మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. లింగం యాదవ్ గారు. నమస్తే లింగం యాదవ్ గారు. ఒకవైపు మాట్లాడుతున్నటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు, ఇందాక ఒక మాట రామూర్తి గారు ఒక మాట అని, అంటే చంద్రబాబు నాయుడుతో చేపిస్తున్నారు. గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూర్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈసారి అట్లా జరగకపోవడానికి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి అనేది ఆయన ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ సభలో మాట్లాడుతూ ఈసారి పార్టీని పటిష్టం చేసినటువంటి నాయకత్వం మొత్తానికి కూడా అందరికీ అవకాశాలు కల్పిస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తా ఉన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ మీకు ఎంతవరకు ఈ ఉన్న పరిస్థితుల్లో పోటీ ఇస్తా అనుకుంటున్నారు? ముందుగా గుడ్ ఈవినింగ్ అండి, మీకు కో-ప్యానలిస్టులందరికీ కూడా. ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో చేపట్టిన తర్వాత ఇవాళ తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో తెలంగాణలో ఇవాళ ప్రజా ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది. ఇవాళ గత 10 ఏళ్లుగా కేసీఆర్ పరిపాలించినటువంటి 10 ఏళ్ల పాలన అంతా కూడా అహంకారం, దొరతనం, నియంతృత్వం, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి కేసీఆర్ ని ఇవాళ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిరు. అయినా కూడా ఇవాళ కేటీఆర్, హరీష్ రావు గారు ఇంకా మారట్లేదు. వాళ్ళ అహంకార ధోరణి, ఇంకా మేమే ప్రభుత్వంలో ఉన్నాము, మేమే అధికారం, ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చేసి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి అధికారం ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేక, అదే విధంగా నిన్నే చూసాం, నిన్న కామెంట్ల ఇవాళ మిత్రుడు కూడా మాట్లాడుతుండు. ఆ మిత్రుడు ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థం, మీరు అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏందో కూడా అర్థం కావట్లేదు. ఇవాళ ఆయన ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడితే, ఇప్పుడు ఆంధ్ర ప్రజలైనా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని గౌరవించవలసిన అవసరం, బాధ్యత ప్రజాస్వామ్యంలో మనందరి మీద ఉంది. 10 సంవత్సరాలు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఆపోజిషన్ లో పెట్టిరు, మేము ఆ బాధ్యతని పోషించాము. ఇవాళ మీరు ప్రతిపక్ష నాయకుడుగా, ప్రతిపక్ష పార్టీగా ఆ బాధ్యత పోషించవలసిన అవసరం మీ మీద ఉంది. మీరు అసెంబ్లీకే రాకుండా ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ ఆ బాధ్యత పోషించకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక నేను చెప్పేది అంటే, ఎస్, ఇవాళ ప్రజాప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మేము ఏదైతే మేనిఫెస్టోలో ఆనాడు గ్యారంటీలు ఇచ్చాము, 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేశాము. ఇవాళ వాళ్ళ కొత్తగా ఇవాళ ఉద్యోగులు, యువత, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. మరి 10 ఏళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్తారా అండి? ఒక డిఎస్సి నోటిఫికేషన్ అని చేశారా? ఒక గ్రూప్ 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారా? ఒక టిఎస్పిఎస్ నే 16 పేపర్స్ లీకేజ్ చేసిరు. ఒక జేఎల్ నోటిఫికేషన్ వేయలే, ఒక డిఎల్ నోటిఫికేషన్ వేయలే, కనీసం ఒక యూనివర్సిటీలలో ఒక రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయలే. అంటే నేను ఏమంటున్నా అంటే, ఇంకా కేటీఆర్ ఇప్పటికైనా మారి తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటుర్రు, ప్రజలు ఏం కావాలనుకుంటుర్రో ప్రజాభిష్టం రేపు మీరు నడుచుకోవాలి. అంతే తప్ప ఏదో అహంకార ధోరణితో ఏది పడితే అది మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సహించే పరిస్థితులు లేరు. ఎస్, మీరు గతంలో ఏ విధంగా దుబారా ఖర్చు జరిగింది, ఆర్థిక విధ్వంసం జరిగింది 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో. నేను ఒక 2 ఉదాహరణ చెప్తా. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందని. ప్రపంచంలో ఎక్కడైనా ఒక 2 వీలర్ పైన ఎట్ ఏ టైం 21 గొర్రెలు, ఒక పొట్టేలు ట్రావెల్ చేయగలుగుతారా అండి? శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి, ఎక్కడైనా సాధ్యమైతే ఇది? అది కేసీఆర్ పరిపాలన. ఇది నేను చెప్పడం కాదు, ఈడీ రిపోర్ట్ ఇచ్చింది చాలా స్పష్టంగా. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. హైదరాబాద్ లో అంటే ఎంత దుబారా ఖర్చులు జరిగింది అనేది ఉదాహరణ చెప్తున్నా. హైదరాబాద్ లో ఎంత మంది వ్యవసాయం చేస్తున్నారండి? హైదరాబాద్ మహానగరంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ ద సిటీ, మెట్రోపాలిటన్ హైదరాబాద్ సిటీలో ఎంత మంది వ్యవసాయం చేస్తున్నారు? వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల ఇక్కడి నుంచి రుణం తీసుకుని తెలుసా అండి? 1,50,000 కోట్ల రుణం ఇక్కడి నుంచి తీసుకురండి. అంటే నేను ఏమంటున్నా అంటే, కేసీఆర్ ఒకసారి లింగన్న యాదవ్ ఒకసారి అప్రూవ్ చూస్తారా? లింగన్న యాదవ్ ఒకసారి అప్రూవ్ చూస్తారా? ఒక నిమిషం మాట్లాడడం కాదు లింగన్న, చూసి ఒకసారి. నేను మధ్యలో మాట్లాడేది చూసుకుంటున్నా. ఆరోపణ చేస్తాను, చూస్తాలే ఇది చెప్పింది సిబిఐ చెప్తా, అన్ని చెప్తాను. మాట్లాడు కాదు,
ఏం చూపిస్తారు? ఈడీ చెప్పిన తర్వాత నీ మొదలు చదువుకో, నీకు చదువు అరే రాకపోతే నేనేం చూడు. చేయలేను. అరే మీ రాహుల్ గాంధీ 750 కోట్లు రాహుల్ గాంధీ ఈడీ జప్తు చేసింది. 7,750 కోట్లు. 750 కోట్లు. ఎస్ వన్ సెకండ్ రామూర్తి గారు వన్ సెకండ్ యా శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా అంటే ప్యానల్స్ లో కూడా ఇద్దరు డిఫరెంట్ ప్యానల్స్ ఉన్నాం. మనందరం కూడా ఒక చదువుకున్న విద్యులు ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మనం ఏం మాట్లాడితే చూస్తుంది. ప్రతి ఒక్కసారి ఇంటరప్ట్ చేసుకుంటే ఇప్పుడు తను మాట్లాడినప్పుడు నేను కూడా ఇంటరప్ట్ చేయొచ్చు. ఐ కెన్ ఆల్సో డూ, బట్ దట్ ఈస్ నాట్ ఎ వే. ఇప్పుడు అతను ఎన్ని అలిగేషన్ చేసినా కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద, ఒక గౌరవ ముఖ్యమంత్రి మీద ఏ విధంగా భాష మాట్లాడినా కూడా నేను ఆ విధంగా మాట్లాడలేదు. దయచేసి పేషెన్స్ కూడా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మీరు ఈ రాజకీయాలు, ఎందుకంటే ఏదో వేగంగా మాట్లాడి నువ్వెంత నేనెంత చూసుకోవడానికి ఇక్కడ కాలేదు. దిస్ ఇస్ నాట్ ఎ వే. మనం ఇక్కడ ఒక డిబేట్ వచ్చి మనం చర్చించుకుందాం. ఏంది నీ యొక్క అభిప్రాయం? బట్ లింగం యాదవ్ గారు కూడా చాలా చిన్నది. కేసీఆర్ గారిని మీరు మాట్లాడి తీరే బాగలేదు. ఫస్ట్ నేను ఖచ్చితంగా మధ్యలో వస్తాను, ఎందుకంటే మీరు కేసీఆర్ కేటీఆర్ అనుకుంటే మీరు మాట్లాడలేరు. నువ్వు ఎలా సబ్జెక్ట్ మాట్లాడు, కానీ కేసీఆర్ దోపిడి జరిగింది, కథ జరిగింది, కానీ నువ్వేం చేస్తావు చెప్పు. 30,000 కోట్లు తీసుకొచ్చి నువ్వు ఏం చేస్తావు? 30,000 కోట్లు తీసుకొచ్చి నువ్వేం చేస్తావు? ప్రాజెక్ట్ కట్టావు, మేము ప్రాజెక్ట్ కట్టాము. ఒక్క నిమిషం రామూర్తి గారు వన్ సెకండ్ రామూర్తి గారు వన్ సెకండ్ ఒక్క నిమిషం రామూర్తి గారు వన్ సెకండ్ రామూర్తి గారు దోపిడి జరిగింది చూపించు. దమ్ముంటే ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు వన్ సెకండ్ రామూర్తి గారు వన్ సెకండ్ I'll come back to you లింగం యాదవ్ గారు వన్ సెకండ్ రామూర్తి గారు వినాలా? నో ప్లీజ్ ఫాలో మై కాషన్, నా కాషన్ ఫాలో కావాలి. ఇప్పుడు చర్చ ఏంటిదంటే శ్రీకాంత్ గారు వన్ సెకండ్ చర్చ మీ దగ్గరికి వస్తాను. రామూర్తి గారు ఒక్క నిమిషం లెట్ మీ క్వశ్చన్ ఒక్క నిమిషం రామూర్తి గారు వినండి. ముఖ్యమంత్రి రామూర్తి గారు నో టిఆర్ఎస్ పార్టీ వినాలి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రామూర్తి గారు ఆన్సర్ మై క్వశ్చన్. ఒక్క నిమిషం వన్ సెకండ్ లింగం యాదవ్ గారు వన్ సెకండ్ ఒక్క నిమిషం ఐ వాంట్ టాక్ టు నేను రామూర్తి గారితో మాట్లాడతాను. ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ లింగం యాదవ్ గారు వన్ సెకండ్ శివాజీ గారు పరిస్థితి చూస్తున్నారు ఒకవైపు. ఒక నిమిషం వన్ సెకండ్ టేక్ ద స్టూడియో. శివాజీ గారు ఒక నిమిషం ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మీ దగ్గరకు వస్తాను లింగం యాదవ్ గారు. ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మీ దగ్గరకు వస్తాను. ఒకటే శ్రీకాంత్ గారు ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారిని ఎవరిని గారిని తిట్టనవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే దోపిడి జరిగింది. తిట్ల గురించి మనం పెట్టుకుంటే డిబేట్ సరిపోదు. చర్చ ఏం పెట్టింది, ఏం మాట్లాడుతున్నావు? వన్ సెకండ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ప్లీజ్. ఒక్క నిమిషం మీ ఇద్దరు మాత్రమే లేరు. ప్లీజ్ కోఆపరేట్ దయచేసి. ఆయన పాయింట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. సారీ టైం వేస్ట్ చేయొద్దు. శివాజీ గారు ఒక నిమిషం. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నడుస్తున్నాయి. ఇప్పటికీ భారతీయ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీగా మారిపోయింది. బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత స్థానిక సంస్థలే 2 ఎలక్షన్స్ అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ పోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ పోయినాయి. దాంట్లో ఓటమి పాలు కావడం జరిగింది. పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో ఒక స్థానం కూడా రాలేదు. సో ఇట్లా నేపథ్యంలో వైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు తొందరలోనే, అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇట్లాంటి పరిస్థితుల్లో కేటీఆర్ మాట్లాడినట్టు పక్క రాష్ట్రం గురించి మాట్లాడినటువంటి మాటలు అవసరమా? ఇది ఈ ఎన్నికల వేళ పార్టీకి లాభమా నష్టమా? అంత ప్రేమ గురించాల్సినటువంటి అవసరం ఏముంది రాజకీయంగా? విషయం చెప్పాలంటే సుస్పష్టంగా చెప్పాలంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేసిండు. అది దేశ పార్టీనా లేదంటే తెలంగాణ రాష్ట్ర పార్టీని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. ఇంతకుముందుకు మిత్రుడు మాట్లాడినప్పుడు
అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయం, ఇక్కడ ఏం సంబంధం ఉన్నది దాని గురించి మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశంలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి అరెస్ట్ అయినప్పుడు ఇప్పుడు దేశ పార్టీ మేము ఎక్కడైనా మాట్లాడతామని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినప్పుడు మరి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ధర్నాలు చేసినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమని మాట్లాడారు? కేటీఆర్ ఎడ మాట్లాడారు? ఆంధ్రప్రదేశ్లో పోయి చేసుకోవాలి, మీకు హైదరాబాద్లో మీకేం సంబంధం ఉంది, హైదరాబాద్లో పక్క రాష్ట్రం సమస్యలు మీకేం సంబంధం ఉన్నదని చెప్పేసి ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భం మనకు అందరికీ కూడా తెలుసు. ఇంకొకటి జగన్ గారు మాకు అత్యంత సన్నిహితంగా ఉన్నారని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు. మరి 7 మండలాల సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారు ఇప్పటి వరకు? మరి 5 ఏళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, మరి 5 ఏళ్ల వరకు ఎందుకు ఆ యొక్క సమస్య అట్లాగే ఉండిపోయింది? మరి ఇది సబ్జెక్టు కరెక్షన్ 7 మండలాలతో పాటు భద్రాచలం దానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించి కూడా 800 పైన ఎకరాలు భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించినటువంటి అంశం ఇప్పటి వరకు తెలంగాణ పరిధిలోకి ఎందుకు రాలేదు, దాని గురించి ఎందుకు వీళ్ళకి మాట్లాడే సందర్భం దొరకలేదు. ఎప్పుడు కూడా నీ సీటు నా సీటు అని దీని గురించినే మాట్లాడుకున్నట్టు నాకు తెలిసినంత వరకు. మరి ఇప్పుడు కేసీఆర్ ఓటమి పైన కామారెడ్డిలో దాని గురించి అనుమానం వ్యక్తం చేయాలి కేటీఆర్ గారు. మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ధర్మవరం సీటు గురించి, అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి సీటు గురించి వీళ్ళకి ఎందుకు అవసరం వచ్చింది? అసలు వీళ్ళు ప్రజలు కర్రగాచి వాత పెట్టిరు, వీళ్ళ పాలన చక్కగా లేకనే వీళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం కరెక్ట్గా లేదని చెప్పేసి వీళ్ళు కర్రగాల్చి వాత పెట్టారు. దీనిపైన వీళ్ళు మొత్తం చర్చించుకోవాలి. మేము ఎందుకు ఓడిపోయినాం, ప్రజలకు ఏం తప్పు చేసినాం, ప్రజలకు ఏం నష్టం జరిగింది, ప్రజలు మాకు ఎందుకు బ్రహ్మరథం పట్టారు, మమ్మల్ని ఈరోజు ఎందుకు కట్టగొట్టి బయటికి వెళ్ళగొట్టిరు అని చెప్పేసి వాళ్ళంతలకు వాళ్ళు ఆలోచించుకుంటే బాగున్నటువంటి విషయం. అది ఎన్నిక జరిగిపోయింది, దాని గురించి అయిపోయింది, దాని గురించి మాట్లాడాల్సిన విషయం కాదు. తెలంగాణ రాష్ట్రం మరియు మీరు భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నారు, తెలంగాణ పేరు పక్కకు పెట్టేసారు, భారత అని పెట్టుకున్నారు. మహారాష్ట్రలకు పోయిరు, కొన్ని రోజులు పోయిరు, ఆడ 4-5 మీటింగ్లు పెట్టిరు, ఇక్కడ అధికారం ఊసిపోగానే మహారాష్ట్రలో గేట్లు బంద్ అయినాయి, ఆంధ్రప్రదేశ్లో గేట్లు బంద్ అయినాయి, ఒడిశాలో వచ్చినటువంటి మాజీ సీఎం లేడు. ఈరోజు ఆ పరిస్థితి గురించి ఆలోచించాలి కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు పోటీ చేయాల్సి ఉండే, ఎందుకు పోటీ చేయలేదు? ఇక్కడ 6 నెలలు అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత జరిగింది. మీరు ఈడనే ఎందుకు పోటీ చేశారు దేశ పార్టీ అన్నప్పుడు? మరి పక్క రాష్ట్రంలో జరిగినటువంటి అరెస్టు గురించి ఏమో మాట్లాడరు, మీరు ఆ రాష్ట్రం కదా మాకేం సంబంధం అని చెప్పి మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు దేశీయ పార్టీ వచ్చిందా? భారత రాష్ట్ర పార్టీ ఇప్పుడు దేశ పార్టీ అయిందా? మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? అప్పుడేమో మీకు సందర్భం ఉన్నప్పుడేమో దాన్ని దగ్గరకు పెట్టుకుంటారు, లేదంటే ఇప్పుడు దగ్గర తీసేసుకుంటారు. దీని గురించి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పష్టంగా ఉండాలి. మీరు ఫస్ట్ తెలంగాణలో రాజకీయం చేస్తారా, దేశంలో రాజకీయం చేస్తారా, మీరు ఎందుకు ఓడిపోయారు, దేనికోసం ఓడిపోయారు, మీ ముఖ్యమంత్రి దేనికోసం ఓడిపోయాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అధ్యక్షుడు దేనికోసం ఓడిపోయాడు, ప్రజలు ఎందుకు కాల్చి వాత పెట్టారు అనే దానిపైన స్పష్టంగా వాళ్ళు రావాల్సినటువంటి అంశం ఉన్నది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి. 100 రోజులలో 6 గ్యారెంటీలని నెరవేరుస్తా అని చెప్పేసి వాళ్ళ మీద ఒట్లు వీళ్ళ మీద ఒట్లు, ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పారు. నేను ఈరోజు సూటిగా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, 6 గ్యారెంటీలలో మొదటి గ్యారెంటీలో 3 ఉన్నాయి, ఒకటి చేసినావు 2 చేసినావు ఇవన్నీ చెప్తే కుదరదు. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా శ్రీకాంత్ అన్న, వీళ్ళు పెట్టినటువంటి అభయహస్తంలో భాగంగా గ్యారంటీ 1 మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తున్నారు, దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేపిస్తున్నారు. రైట్, దీంట్లో 2 నెరవేరిన, ఇంకొకటి బాకీ ఉంది. రైతు భరోసా ప్రతి ఏటా గ్యారంటీ 2 రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి పంటకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఇది గ్యారంటీ 2. గ్యారంటీ 3 ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. రైట్, దీని గురించి నేను మాట్లాడతా. 50% అమలు జరిగింది, 50% అమలు జరుగుతలేదు. ఈరోజు గుడి చేసుకున్నవానికి కరెంటు బిల్లు లేదు, కరెంటు ఇల్లు స్థలం లేదు, వానికి కరెంటు సంబంధించడం లేదు, దీపం పెట్టుకొని బతున్నాడు, వానికి ఏం చేస్తారో చేయరు. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఉద్యమకారులకు 200 చదరపు గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. యువ వికాసం గ్యారంటీ 5 విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తున్నారు. గ్యారంటీ 6 చేయుత 4,000 వారు పెన్షన్ ఇస్తున్నారు. రైట్, ఇస్తున్నారు. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్య బీమా, దీంట్లో 3 నెరవేరినాయి. ఈ మిగతా దాంట్లో గురించి ఎవరు మాట్లాడాలి? 100 రోజులు పోయింది, 200 రోజులకు వచ్చింది, ఇది ఎప్పుడు నెరవేరుస్తారు? విద్యార్థులు రోడ్ల మీద ఎక్కడికక్కడ పట్టుకొని సస్తున్నారు, వాళ్ళ పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మంత్రులు, పోలీసు వాళ్ళు కొడుతున్నారు ఉద్యమకారులని, విద్యార్థులను మెడలు పట్టి బయటకు ఉంచుతున్నారు, ఆడవాళ్ళ పైన మొగాళ్ళ పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న విద్యార్థుల గురించి మాట్లాడినటువంటి ఒక వెధవ ఈరోజు ఒక ఆడపిల్ల పైన ఏమని వ్యాఖ్యలు చేసిండో, సిగ్గు లజ్జ బుద్ధి ఉండాల్సిన అవసరం లేదా?
ఈరోజు అసెంబ్లీలో పోయి కూర్చోగానే, శాసన మండలిలో పోయి కూర్చోగానే నిరుద్యోగుల కష్టాలు అంతగానం కనపడి రాకుండా పోయినాయా? కళ్ళ కింద కనపడి రాకుండా పోయినాయా? నిరుద్యోగులు తలుచుకుంటేనే కదా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసినాం. ఇక్కడ ఆ పార్టీని ఊడగొట్టి మీకు అధికారం ఇచ్చినాం అంటే అంతగానం కళ్ళ కింద కనపడకుండా ఇష్టం వచ్చినట్టు మదం ఎక్కినట్టు మాట్లాడతారా? బట్ బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ల సమయం ఇచ్చిన తర్వాత 10 ఏళ్లకు భూస్థాపితం చేశారు నిరుద్యోగులు. 100% కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో సగం ఇప్పటికి అమలు అయ్యాయి, సగం కూడా కాలేదు, 3 అయినాయి. సరే 3 అమలు అయ్యాయి, ఇంకో 3 కొంత హోప్ అయితే ఉంటుంది అనుకోవాలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న వాళ్ళు 100 రోజుల వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో మేనిఫెస్టోలో 42 పేజీలు ఉందండి. ఆ 42 పేజీలు కావాలంటే మనకు దాదాపు 5 గంటలు పడుతుంది టైం. మనకున్నదే గంట సేపు. వాళ్ళు 100 రోజులలో అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీల గురించి నేను మాట్లాడినా. 100 రోజులలో అమలు చేస్తున్న 6 గ్యారెంటీల గురించి మాట్లాడినా. నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడలే, జర్నలిస్టులకు ఇస్తున్నటువంటి జాగాల గురించి మాట్లాడలే, బీమా కార్డుల గురించి మాట్లాడలే. చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి, 42 పేజీలు చాలా ఉన్నాయి. అవును, నేనేమంటున్నా, టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రజల నమ్మకం కోల్పోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. ఇక్కడ ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు. వాళ్ళు ఈరోజు వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తారు. వాళ్ళు ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకున్నారు, టీడీపీని ఖాళీ చేద్దామని చూసారు. వాళ్ళ కాంగ్రెస్ ఎల్పీని తీసుకున్నారు, టీడీపీ ఎల్పీని తీసుకున్నారు ఫస్ట్ గవర్నమెంట్లో, ఇప్పుడు తీసుకున్నారు, మొత్తం తీసుకున్నారు. వీళ్ళు అదే పని చేస్తున్నారు. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ పని చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? ఇది ఫిరాయింపులకు కూడా మీరు చెప్పే మాట వర్తిస్తుంది. కమింగ్ టు వీరేంద్ర బాబు గారు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వైసీపీ మీద సానుభూతి చూపిస్తూ అయ్యో పాపం ఎట్లట్లా ఓడిపోయారని చెప్పేసి ఓ సింపతి చూపిస్తున్నారు. ఆ సింపతి కనీసం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద కానీ పార్టీ క్యాడర్ మీద కానీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కొంతవరకు పార్టీ పైకొచ్చేమో. ఈ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలుగుతున్నాయంటూ అక్కడక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నటువంటి మాటలు. ఇంకోవైపు 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటివరకు మన డిబేట్లోనే చర్చ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ అంటే కొంతవరకు అమలు చేసినా కానీ ఇవి పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా, కాంగ్రెస్ పార్టీని ఇవే వెంటాడబోతున్నాయా? ఏం చెప్తారు వీరేంద్ర బాబు గారు? మ్యూట్లో ఉన్నారు వీరేంద్ర బాబు గారు, మ్యూట్లో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్లీజ్. ఇప్పుడు మన డిబేట్ లో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి పొంతన ఈ విధంగా ఏ విధంగా ప్రజలు బీఆర్ఎస్ పై విసుకెత్తి కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చినారు. మరి ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఏవైతే గ్యారంటీలు ఏవైతే హామీలు ఇచ్చి వచ్చిన ఈ కాంగ్రెస్ వారు 100 రోజులపై సుమారు ఇప్పుడు 6 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఏ హామీలు నెరవేర్చలేదు. ఇందాక మిత్రుల 3 హామీలు ప్రారంభించారు అంటే ఈ పార్టీకి ఒక 80% కంప్లీట్ అవ్వాలి, అది అవ్వలేదు. మరి కేటీఆర్ గారు వ్యంగ్యంగా ఏదో మాట్లాడినారు వైసీపీ అంటే, బాబు ముందల 1,000 చూపించే ముందల మీకు 3,000 చూపిస్తున్నాయి. మీ సంగతి మీరు అసలు 10 ఏళ్ళు మీరు పరిపాలించి మీరు ఎందుకు ఓడిపోయినారు? మీ క్యాటర్ని పిలుచుకొని ఏమైనా ప్రక్షాళన చేసుకున్నారా? ఉన్న వాళ్ళని ఆపుకుంటారా? అది లేదు. కానీ ఉన్న వాళ్ళని పిలుచుకునేది లేదు, పోనీయకుండా ఆపుకునే శక్తి లేదు. 6 ఎమ్మెల్సీలు పోయారు, 6 ఎమ్మెల్యేలు పోయినారు. ఇంకా నిద్రలో ఉండి పక్కనోడు ఏం చేస్తున్నాడో ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అసలు ఎప్పుడైతే మీరు టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చిరో అదే రోజు మీరు కుప్పకూలిపోయినారు. ప్రజలు, తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే మీపై ఎంతో ఆశలు పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ తో మీరు ఏదైతే సీట్లు సాధించిరో అది ప్రజలను మీరు పట్టించుకోకుండా, అమరవీరులను పట్టించుకోకుండా, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోకుండా మీ ఫామ్ హౌస్ రాజకీయం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఫామ్ హౌస్ పిలుచుకుంటూ బెదిరించుకుంటూ లాలించుకుంటూ వాళ్ళని మీ వైపు మార్చుకోవడమే తప్ప రాష్ట్రాన్ని ఏం చేద్దాము డల్లాస్ గా మారుస్తాన్న ట్యాంక్ బండ్ని కొబ్బరి నీళ్ళలాగా చేస్తాన ట్యాంక్ బండ్ని ఇవన్నీ ఏవో హామీలు ఇచ్చి మరి ఈ రోజు బొక్క బోర్ల పడ్డ బీఆర్ఎస్ మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పయనంలో నడుస్తున్నది. అసలు శ్రీకాంత్ గారు ఈ డిబేట్ పెట్టింది మమ్మల్ని తిట్టనీకా లేకపోతే అసలు మిమ్మల్ని తిట్టడం పాయింట్ కాదు ఇక్కడ. రామూర్తి గారు తిట్టడం మాట్లాడు కాదే మీరు చేయలేదా? అరే అదాని కంపెనీ మీరు దోచి పెట్టలేదు. నీ 100 చెప్తా, A to Z స్కామ్స్ ఉన్నాయి మొత్తం చెప్తా. బీజేపీ బరాబర్ ఉంటుంది తెలంగాణ బిడ్డ కాబట్టి, బరాబర్ ఉంటది ఒరిజినల్ తెలంగాణ బిడ్డది కాబట్టి అట్లే ఉంటది.
ఎందుకు పోనిస్తున్నారు? ఎందుకుంటది? ఎందుకుంటది? అరే మీ కేటీఆర్ ఎందుకుంటది? లేకుండా పోయి సార్ నువ్వు కూడా అరే ఒకటే సింపుల్ గా అన్న, వీరేంద్ర అన్న, వీరేంద్ర అన్న, కోర్టులో క్వశ్చన్ అడుగుతా. వీరేంద్ర అన్న, నువ్వు కోపం వీరేంద్ర అన్న, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. వీరేంద్ర అన్న, ఒక చిన్న క్వశ్చన్. వీరేంద్ర one second. వీరన్న గారు one second. మొన్న చిన్న విషయం, మొన్న ఎంపీ నువ్వు మాట్లాడకుండా ఒక్క నిమిషం ఉండు. నువ్వు మాట్లాడకుండా ఒక్క నిమిషం ఉండు. ఒకటే నిమిషం, ఒకటే క్వశ్చన్. నిన్ను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. నిన్నేం అడగా. వీరేంద్ర అన్న బీజేపీ ప్రతినిధిగా వచ్చినావు కాబట్టి నిన్న ఒక్క క్వశ్చన్ అడుగుతా. ఫామ్ హౌస్ మీకు కూడా ఫామ్ హౌస్ ఒక్క నిమిషం. వీరన్న గారు one second. వీరన్న గారు one second. క్వశ్చన్ అడుగుతా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మొన్న ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డ వాళ్ళకి, మొదటికెళ్ళి కష్టపడ్డ వాళ్ళకి ఎంత మందికి మీరు టికెట్ ఇచ్చిళ్ళు? బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇచ్చిల్లా, లేకపోతే బీజేపీ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి మీరు ఇచ్చిల్లా చెప్తున్నారు? మా వాళ్ళు ఎవరికి ఇచ్చిరో మాకు తెలుసు, మేము కరెక్ట్ ఇచ్చిరాము. ముందర నేను చెప్తా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎంత మందికి ఇచ్చిందో నేను చెప్తా లెక్క. నీ దగ్గర లెక్క. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మొత్తానికి ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు, అంటే వైసీపీని మద్దతిస్తూ ఓటమిని కొంతవరకు జీర్ణించుకోలేక ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం పరుస్తూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు, ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నడుస్తున్నటువంటి వేళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు ఈసారి అవకాశాలు ఇస్తాం, సర్పంచ్ల దగ్గర నుంచి అందరికి కూడా పార్టీ జెండా మోసిన వాళ్ళకి అవకాశం ఇస్తాం అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. బట్ ఇట్లా నేపథ్యంలో రామూర్తి గారు ఎవరు తిట్టాల్సినటువంటి అవసరం లేదు. పబ్లిక్ డొమైన్ లో జరుగుతున్నటువంటి చర్చను మాత్రమే ఇక్కడ ప్రధానంగా మనం చర్చ తీసుకుంటాం. నాకు ప్రశ్న ఏంటంటే రామూర్తి గారు, నా ప్రశ్న ఏంటంటే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారడానికి కారణమే జాతీయ రాజకీయాలు చేద్దాం అన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇప్పటికీ కూడా మీ పార్టీ నాయకత్వం కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ అదే సిద్ధాంతం మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాం, బీఆర్ఎస్ గానే ఉంటుంది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి విషయం. సో ఆ ప్రయత్నంలో ఇందాక శివాజీ గారు చెప్పినట్టు మహారాష్ట్ర చుట్టూ బార్డర్లో తిరిగి రావడం జరిగింది. దాంట్లో మీరు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే సొంత రాష్ట్రంలోనే ప్రజా వ్యతిరేకతను మీరు మూటగట్టుకున్న విషయం మాత్రం వాస్తవం. ఎందుకంటే అది ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి. ఇట్లాంటి నేపథ్యంలో ఓవైపు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని రాజకీయంగా ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి మీరు దాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకోవాల్సినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ అస్త్ర సన్యాసం చేస్తోందా బీఆర్ఎస్ పార్టీ? ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచే నాకు ఉదయం నుంచి వినిపిస్తున్నటువంటి కామెంట్స్ కొంతమంది దగ్గర నుంచి. సో ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే తొలి ప్రయత్నం మేము చేశాం. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా పుట్టింది, టీఆర్ఎస్ పార్టీ ఎట్లా పుట్టిందని అందరికి తెలుసు. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది ఏదైతే మన స్థానికంగా ఏదైతే మన తెలంగాణ ఆకాంక్ష ఉన్నదో దానికోసం పుట్టింది. నేను స్థానిక సమస్యలు ఏదైతే ఎదురైనప్పుడు పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఈ దేశంలో కొంచెం అన్యాయం జరుగుతుంది, దాని నుంచి మనం కూడా ఒక 2-3 అడుగులు ముందే వేయాలి. దక్షిణ భారతదేశం నుంచి ఇంతవరకు ఒక పివి నరసింహరావు తర్వాత ఎవరు పోలేదు, మనం పోదామన్న ఒక మంచి ఉద్దేశంతో మేము పెట్టిన పార్టీ. సరే, తొలి తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ పార్టీ ఉండడం తప్పేం లేదు, స్వాగతించేది. ఈ సందర్భంగా థామస్ ఎల్వా ఎడిసిన్ గుర్తు చేస్తాయి. ఎందుకంటే ఆయన 100 సార్లు బుగ్గ కనిపెట్టడంలో మ్యూట్ లో ఉన్నారు రామూర్తి గారు. చర్చించుకుంటే 1980లో పుట్టిన ఏదైతే బీజేపీ పార్టీ ఏదైతే 84లో పోటీ చేసినప్పుడు 2 సీట్లు వస్తాయి. 2 సీట్లు వచ్చినాయి, మొత్తం పని అయిపోయిందా? ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో కూడా ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో వాళ్ళకి సున్నాలు వచ్చినాయి, చాలా రాష్ట్రాల్లో వీళ్ళకి సున్నాలు వచ్చినాయి. ఖాతా కూడా రామూర్తి గారు అయిపోయిందంటే కాదు కదా. సున్నాలు రావడం అన్నది అందరికి వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ పొత్తుకున్న పార్టీలకు వచ్చినాయి, దాదాపు కాంగ్రెస్ పొత్తులు ఉన్న పార్టీలు ప్రతి రాష్ట్రాల్లో ఖాతా కూడా చేయకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము కూడా అంతే తప్ప ఇప్పుడు మనకి సంఖ్య కాదండి, ప్రజల కోసం మనం కొట్లాడమా అన్నది ముఖ్యం. బట్ ఇంకొక క్వశ్చన్ రామూర్తి గారు ఒకటి చెప్పండి. తెలంగాణ సాధించుకున్నాం. రామూర్తి గారు ఒక ప్రశ్న చెప్పండి. తెలుగుదేశం పార్టీ కూటమి గెలవడానికి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. హైదరాబాద్ నుంచి మూకుమ్మడిగా బస్సులు మాట్లాడుకొని పోయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా ఇక్కడి నుంచి జనసేన మద్దతు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు కానీ అందరూ బస్సుల్లో వెళ్ళి హైదరాబాద్ నుండి అక్కడ ఓట్లేసి వచ్చిన విషయం మనం చూసాం. బయటి దేశాల నుంచి కూడా అభిమానులంతా కూడా ఓట్లేసి వచ్చింది చూసినాం. బట్ దీన్ని వైసీపీ ఎట్లా మలుచుకుందంటే మా సంక్షేమ పథకాలు నచ్చి మా కోసం పక్క రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి ఓట్లేస్తున్నారు, మా కోసం వస్తున్నారు అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే రిజల్ట్ మనకు కనిపించింది. ఆఖరికి పోస్టల్ బ్యాలెట్ కూడా కనీసం ఒక 1% కూడా రానటువంటి పరిస్థితి. ఇట్లా నేపథ్యంలో హైదరాబాద్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి అర్బనైజ్ ప్రాంతంలో
సీట్లు వచ్చినాయి. అసలైన తెలంగాణ గ్రామీణ ప్రాంతం మొత్తం కూడా బీఆర్ఎస్ని వ్యతిరేకించింది. ఇప్పుడు ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అటు తొందరలోనే మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా నెక్స్ట్ ఇయర్కు మార్చిలోనే ఫిబ్రవరిలోనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో మీరు వైసీపీని అనుకూలించి మాట్లాడినటువంటిది సెల్ఫ్ గోల్ కాదా ఇది? ఇక్కడటువంటి ఓటర్లు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ సైడ్ కాంగ్రెస్ పార్టీ సైడ్ టర్న్ అవుతారు. వైసీపీని అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి 40% వచ్చింది. రాష్ట్ర ప్రజలే తక్కువ అంచనా వేస్తే మీరెందుకు వెనకేసుకొస్తున్నారు, మీరెందుకు భుజాన వేస్తున్నారు? ఎన్నికేసుకొచ్చుడు కాదండి. ఏమంటే అక్కడ శ్రీకాంత్ గారు అక్కడ జరిగిన విషయం మాకు ఇంత ఆశ్చర్యం కలిగించిందని చెప్పిండు అంతే తప్ప దాన్ని రంధ్రావేశం చేసి ఏమైనా చెప్పుకోవచ్చు. ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలా పార్టీలు ముందుకు పోయినాయి, కొన్ని కింద పడ్డాయి, దాని తర్వాత పైకి లేచినాయి. ఈ పైకి పోవడం కింద రావడం ఇది అధికారం ఒకసారి ఉండడం ఉండకపోవడం అన్నది ఉంటది. ఇప్పుడు నేను ఏంటంటే స్థానిక ఎన్నికలు ఉండడం కూడా రాష్ట్ర ప్రజలకు మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రెషర్ అని ఉంటది కాంగ్రెస్ దగ్గర. ఇప్పుడు కాంగ్రెస్ లో జరిగేది ఏంటంటే మొన్నటికి మొన్న ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండ్రు ఆ కార్పొరేషన్ చైర్మన్ల మొత్తం రెడ్డిలే. ఎంత ఘోరం అంటే పాపం లింగన్న యాదవ్ అని పాపం ఆయన పురేంద్ర రెడ్డి అంటే ఆయన కూడా పదవచ్చు, ఆయన కూడా స్టేట్ కార్పొరేషన్ చైర్మన్. ఏదంటే చాలా ఘోరం ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఆడ రెడ్డి మొత్తం రెడ్డిని మాత్రమే అటెండర్ టు ఆఫీసర్ మొత్తం రెడ్డిలే. ఇది ఇట్లా లేదు. ఇప్పుడు మేము జరిగినప్పుడు మేము చేయకూడదు చేసినాం, మేము అందరికీ అవకాశాలు ఇచ్చినాం, అన్ని చేసినాం, కానీ ఒక సామాజిక వర్గానికి ఇంత ఘోరంగా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు దాంతో పాటు ఏదైతే రాష్ట్రాన్ని అస్థిరపరచాలని, రాష్ట్రాన్ని కుల్లగొడదామని నోట్ల కట్టలతో తీసుకొచ్చిన ఒక దొంగ ఇక్కడ పార్టీలో ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు, అదే విధంగా రాష్ట్రం మన పక్క రాష్ట్రంలో ఉన్న ఇంకో ఏదైతే మన రాష్ట్రాన్ని పడగొడదామని చూసిన ఇంకో దొంగ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మన భయం అదే. ఇప్పుడు ఏంటంటే కేంద్రంతో ఇద్దరు దోస్తాన్ వల్ల ఈ హైదరాబాద్ యూటీ చేస్తారా, ఇక్కడ లూటీ చేస్తారా, ఆ భయం ఉన్నది క్లియర్ గా అందరికి ఉన్నది. సామాన్య ప్రజలకు కూడా ఉన్నది. ఇప్పుడు వీళ్ళ నాయకులు అందరు కూర్చున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగితే వీళ్ళందరూ లేవరా అండి? బీజేపీ వాళ్ళు లేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు లేస్తారు, కరుడు గట్టే కాంగ్రెస్ వాళ్ళు లేస్తారు. ఇప్పుడు చంద్రబాబుతో ఏదైతే మీకేం అవసరం? జగన్మోహన్ రెడ్డి గురించి తాపత్రయపడాల్సినటువంటి అవసరం ఏమున్నది? చంద్రబాబు నాయుడు ఇందాక శివాజీ గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు మాకేం అవసరం? పక్క రాష్ట్రం పంచాయతీ మాకెందుకన్నా, మీరు పక్క రాష్ట్రం గెలుపుని మీరెందుకు తీసుకుంటున్నారు? నేను చెప్తా, జగన్ కి చంద్రబాబుకి తేడా చెప్తా. జగన్ మన ప్రభుత్వాన్ని పడగొడదామని చూడలేదు, చంద్రబాబు పడగొడదామని చూసిండు. అణువున అన్యాయం చేసిండు అన్ని విధాలుగా. కరెంటు ఇప్పుడు చెప్తా వినండి, మనకు ఏదైతే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7,500 లోటు ఉండే మనకు. ఆ లోటు మనకు ఏదైతే మనకు 53 మనకు రావాలి, 47 చేంజ్ వాళ్ళకి రావాలి. ఇది ఆంధ్రకు. దాదాపు 5 ఏళ్ళు కరెంట్ రాకుండా చేసి కుట్ర చేసి తెలంగాణకు అన్యాయం కావాలని, తెలంగాణ కారు చీకట్లో పోవాలని చూసింది చంద్రబాబు నాయుడు కాదా? అదే 7 మండలాలను కలిపితే నేను ప్రమాణ స్వీకారం చేస్తా, లేకపోతే చెయ్యాలన్నది చంద్రబాబు నాయుడు కాదా? ఇవన్నీ ఇప్పుడు ఆయన కుట్ర మనకు తెలుసు కాబట్టి, తెలంగాణ ప్రజలు ఎల్లగొట్టిలు కాబట్టి గా విషయంలో చంద్రబాబు మనం దూరం కొడతాం. కాబట్టి చంద్రబాబు నిజంగా మనం బాగా కోరుకుంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఏమంటాడు, టీడీపీని లేపుతా అంటాడు తప్ప గానీ ఇరు రాష్ట్రాలు మంచిగా ఉండాలనే స్టేట్మెంట్ ఇచ్చేట. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కూడా చూశాను నేను, ఏది చంద్రబాబును కలిసిన తర్వాత. ఆంధ్రాలో నీటి కరువు ఉన్నదట, దాని గురించి ఈయన మాట్లాడుతుంది. నీ రాష్ట్రం గురించి మాట్లాడు. మీరు కూడా అన్నారు కదా రాయలసీమను రతనాల సీమని చేస్తాను, మీరు కూడా అన్నారు కదా. నేను చెప్తా వినండి, రాయలసీమ రతనాలసీమ చేస్తా అన్నది మీరు. నీటి కొట్లాట, నీటి గురించి కొట్లాడలేదా? అవును, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీ హయాంలోనే పడ్డది కదా. 50% రాయలసీమ నీళ్ళు. మీ పాయింట్ రామూర్తి గారు ఒక్క నిమిషం, మీ పాయింట్ పైన మీరు హోల్డ్ లో ఉండండి. ఒక్క నిమిషం శివాజీ గారు మీ దగ్గరకు వస్తాను. రామూర్తి గారు వన్ సెకండ్, ఐ గోట్ యువర్ పాయింట్. మీ పాయింట్ పైన ఒకసారి లింగం యాదవ్ గారు, డాక్టర్ లింగం యాదవ్ గారు. శ్రీకాంత్ గారు, ఇఫ్ యూ గివెన్ ఎ ప్రాపర్ టైం టు ఎవ్రీవన్ యు కాల్, అదర్వైజ్ డోంట్ ఇన్వైట్ us. ఓకే, ఐ యామ్ వెరీ కైండ్ హంబ్లీ రిక్వెస్టింగ్ యు. నో నేను మీతోనే మాట్లాడుతున్నా. నేను క్వశ్చన్ చేసేది లింగం యాదవ్ గారు యు కెన్ లింగం యాదవ్ గారు లింగం యాదవ్ యా డెఫినెట్లీ షూర్ డెఫినెట్లీ వాట్ ఐమ్ సేయింగ్, మీరు నా క్వశ్చన్స్ లో చూసుకున్నా మీరు లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు మీరు నా పూర్తి క్వశ్చన్స్ లో చూసుకున్నా గానీ ప్రజల పక్షానే ఉంటది. యూ కెన్ చెక్ ఇట్ and please continue. Yes, I know what your pakshan undane, but my requesting you, please continue. You should give enough time to everyone. You have just open your video, just find out how much time you give to everyone. Definitely No, you can find out. Sure, this is not a way. Yeah,
No, when I'm talking to you, interrupted, but you didn't give దయచేసి me no, no, back. మిగతా వాళ్ళు ఎవరు ఇంటరప్ట్ Then you చేయొద్దు went- ప్లీజ్. నో డోంట్ No, ఇంటరప్ట్ this is ఎనీవన్. not okay కదా? సార్ No, we are here to you ask లింగ టైం వేస్ట్ నో నీడ్ టు టైం వేస్ట్. ఒక్క నిమిషం, రామూర్తి గారు మధ్యలో రావద్దు. రామూర్తి గారు, టైం వేస్ట్ అవుతుంది, చాలా సమస్యలు ఉన్నాయి. రామూర్తి గారు చాలా విషయాలు మాట్లాడాలి, మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు దయచేసి. డోంట్ ఇన్వాల్వ్ ఎనీవన్. లింగన్న యాదవ్ అని అందరు మాట్లాడమంటున్నాం. మాట్లాడు లింగం యాదవ్ గారు. యా ఎస్ నేనేమంటున్నా అంటే ఇవాళ మిత్రుడు చాలా మంది చెప్తుడు ఇంకా బీఆర్ఎస్ నాయకుడు బీజేపీ నాయకుడు ఇంకొకరు ఎవరు ఉన్నారు అసలు ఏ పార్టీ నాకు ఐ డోంట్ నో విచ్ పార్టీ బిలాంగ్స్ టు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తర్వాత అధికారంలోకి ప్రజాప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత 10 ఏళ్లలో గడీల నుంచి పరిపాలన జరుగుతున్నటువంటి కేసీఆర్ నియంతృత్వాన్ని గద్దదించిన తర్వాత ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రజాస్వామ్యత వాతావరణంలో పాలనంతా సెక్రటరీ నుంచి జరుగుతున్నటువంటి ఇవాళ సందర్భం మన కళ్ళ ముందు కనబడుతుంది. గతంలో పాలనంతా కూడా ప్రజాస్వామ్యంలో పరిపాలన ఎక్కడి నుంచి జరగాలండి? గతంలో ఎక్కడి నుంచి జరిగింది? ఫామ్ హౌస్లు గడిల నుంచి జరిగింది. ఆ డిఫరెన్స్ ఇవాళ కనబడుతుంది. ఇంకొకటి ఉద్యోగుల గురించి మాట్లాడేది. ఇవాళ నాడు ఉద్యమంలో కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నీళ్ల పేరు మీద ఎన్ని అక్రమాలు జరిగినాయి, కాళేశ్వరంలో ఏం జరిగిందని నేను చెప్పడం కాదు, స్వయంగా కాగ్ రిపోర్టే ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులే చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ అవినీతి జరిగిందని. ఇవన్ నీళ్ల పేరు మీద నీళ్ళన్నీ కూడా ఎవరికి దోచిపెట్టిండు? కృష్ణా వాటర్ ఒక నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తున్నా, అక్కడ కేఆర్ఎంబిలో మా వాటా ఎంత? నువ్వు 299 టీఎంసీ ఎట్లా అగ్రి అయినావు? ఏ విధంగా చూసినా కూడా తెలంగాణలో కృష్ణా వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అబౌవ్ ద 60%. మరి నువ్వు ఆ విధంగా ఎట్లా అగ్రి అయినావు? నువ్వే చెప్పినావు కదా బేసిన్లు లేవు, బేసజాలు లేవని. మీరే కదా రోజా ఇంటికి వెళ్ళి అక్కడ తినేసి వచ్చి జగన్ ని ఇక్కడికి పిలిపించుకొని మాట్లాడింది. నేను ఏమంటున్నా అంటే నువ్వు మళ్ళొక సెంటిమెంట్ రాజకీయాలు దయచేసి చేయొద్దు. నీకేమైనా ఈ తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కావాలంటే ఈ ప్రజా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి, అంతే తప్ప నువ్వు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నావు. నేను ఇంకో చిన్న విషయం చెప్తా. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండని ఏదైనా ఐ కెన్ ఛాలెంజ్. ఎక్కడైనా కేసీఆర్ వచ్చినా ఎవరు వచ్చినట్టు పెడతాం. ఒక జేఎల్ నోటిఫికేషన్, డిఎల్ నోటిఫికేషన్, గ్రూప్ 1 ఏదైనా డిఎస్సి నోటిఫికేషన్ వేసిందా అండి? ఎన్ని పేపర్ లీకేజ్ అయినండి? ఒక విద్యార్థిని ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసిన్ చేసిన ప్రబలికనంబేని క్యారెక్టర్ అసాసిన్ చేసిన చరిత్ర ఎవరండి? ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారండి. అంటే నేను ఏమంటున్నానంటే మీరు ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు వచ్చాయి. మొన్ననే గ్రూప్ 1 ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాం. ఇవాళ ఆర్టీసీ లో ఉద్యోగాలు వేసాం. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ వేసాం. మీరేనా గ్రూప్ 1 పేపర్లు ఎన్ని పేపర్లు లీకేజ్ అయినా చెప్పనా? 16 పేపర్లు టీఎస్పీఎస్ లో మీ హయాంలో లీకేజ్ అయినాయి. ఇవాళ నేను ఏమంటున్నానంటే మీరు చేసినటువంటి దుర్మార్గ పాలనకు ఇవాళ తెలంగాణ ప్రజలు యువత 10 ఏళ్లు నష్టపోయిరు, అమూల్యమైన సమయాన్ని నష్టపోయిరు. దాన్ని ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ నష్టపోవద్దు. ఆల్రెడీ వాళ్ళ జీవితాలతోటి కేసీఆర్ 10 ఏళ్లలో చెలగాటం ఆడిండు. ఇంకొక బీజేపీ కూడా, మరి బీజేపీ 10 ఏళ్లలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు. మరి 20 కోట్ల ఉద్యోగాలు వస్తే నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కండి. ఒక కేంద్ర ప్రభుత్వంలోనే 10 లక్షల ఖాళీలు ఉన్నాయి, ఒక రైల్వేలో 1,00,000 ఖాళీలు ఉన్నాయి. మరి ఆ 10 లక్షల ఉద్యోగాలకు వేకెన్సీ ఫిల్ చేస్తే నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేది కండి. అంటే మీరు ఇవాళ బీజేపీ నాయకులు ఉద్యోగాల గురించి మాట్లాడితే ఏమంటారు? పల్లీలు పకోడీలు వేసుకోరండి, పకోడీలు వేసుకుంటాను. వీరన్న గారు వాయిస్ ఒకసారి తీసుకుంటాను. వీరేంద్ర బాబు గారు, ఓవైపు స్థానిక సంస్థలు ఎన్నిక వస్తున్నాయి, ఇంకోవైపు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాంటి ఒక ఫైట్ కనిపిస్తోంది. అంటే గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలంగా ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? ఓవైపు 8 స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి స్థానిక సంస్థల అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి కూడా మీరు కొంత బలం ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓవైపు రాష్ట్ర అధ్యక్షుడిని కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కొంత ఈ రేసులో వెనకబడి ఉందనుకోవాలా? సార్, ఒకటి ఇప్పుడు మీరైతే చెప్తున్నారో స్థానిక ఎలక్షన్లు అయితే ఉన్నాయో అట్లాగే మరి రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి తేడా లేదు. అదే
ఇసుక మాఫియా, అదే డ్రగ్ మాఫియా, అదే హత్య రాజకీయాలు. రోజుకొక ఈ మన ఓల్డ్ సిటీలో రోజు ఒక మర్డర్లు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ లేకుండా పోతుంది. గతంలో బీఆర్ఎస్ వాళ్ళేమో ధర్నా చౌకును మూసేశారు. ఇప్పుడేమో ధర్నాలు చేస్తుంటే పోలీసులు మో చేతులతో గుప్పిళ్ళు కొట్టి యువకులపై వీపు మోయిస్తున్నారు. అది కాదు కదా పద్ధతి. ధర్నా చేస్తున్న వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్లి లోపలేయాలి, కానీ మో చేతులతో వాళ్ళపై ఈపుల మీద కొట్టడం అనేది చాలా దారుణము. వీళ్ళకి కొట్టే రైట్ ఎక్కడిచ్చారు? సో వాళ్ళు ఏమైనా అద్దాలు బావులు కొట్టారా? వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళని కొట్టి ఆ విధంగా చేయడం అనేది చాలా తప్పు. అంటే ఇక్కడ మొన్నటి వరకు బీఆర్ఎస్ ఏ రకంగా అరాచకాలు చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ అదే నోరెత్తితే వారిని ముందస్తు అరెస్టా లేదా వాళ్ళని కేసులు పెట్టి ఇష్టారాజ్యంగా కొట్టి వాళ్ళని లోపేయడం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు చాలా క్లియర్ గా చూస్తున్నారు. ఈ ఆగస్టుకి డెడ్ లైన్ ఉన్నది వీటికి, కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షుడు ఎవరు వాళ్ళు చేర్చుకోలేకపోతున్నారు. అక్కడ అంటే సేమ్ ప్రశ్న వాళ్ళు పిసిసి అధ్యక్షుడు కొంత లేట్ అయినా కానీ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు ఎవరు అన్నది కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలో ఉందండి. అది ఇప్పుడు మాకు రేపు ఫ్రైడే రోజు మాకు స్టేట్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఉంది. రేపు ఫ్రైడే రోజు స్టేట్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో అన్ని మాకు తెలుస్తారు. త్వరలో మాకు ఆ మీటింగ్స్ ఉన్నాయి. విత్ ఇన్ 1 month లో మీకు మొత్తం క్లియర్ పిక్చర్ వస్తుంది రాష్ట్రం అంతా. సో దాంతో పెద్ద ఆల్రెడీ రెడీగా ఉంది. ఓన్లీ మీటింగ్ పెట్టి డిక్లేర్ చేయడమే ఆలస్యం ఉన్నది. కానీ ఇక్కడ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందంటే వర్గాలు ఉన్నాయి, వర్గాలు. ఈ వర్గాలు నల్గొండ వర్గం ఒకటి, ఖమ్మం వర్గం ఒకటి, అట్లాగే కరీంనగర్ వర్గం ఒకటి, మహబూబ్ నగర్ వర్గాలు ఏంటి, ఈ వర్గాలన్నీ చేసి కాంగ్రెస్ లో జిల్లాల వర్గాలు ఉంటే బీజేపీలో వ్యక్తుల వర్గాలు ఉన్నాయన్న టాక్ కూడా బలంగా వర్గాలు నేను చెప్తాను. అదే నేను చెప్పుకోసాను. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి గారి సీఎం పొజిషన్ ఎన్ని రోజులు ఉంటుందని కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరు వస్తున్నారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంత హడాహుడిగా బీఆర్ఎస్ నాయకులని ఆకర్ష విధానంగా చేసి వాళ్ళకి ఎన్ని కోట్లు ఇస్తున్నారో ఏమో తెలియదు, కానీ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారంటే ఈయన ఖాతాలో అంటే రేవంత్ రెడ్డి గారి ఖాతా ఒకటి, మరి అట్లాగే కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ దాంట్లో కొంతమంది ఖాతా, ఇట్లా ఈ విధంగా పెట్టుకొని ఢిల్లీలో రాజకీయం చేస్తుంటూ పిసిసి అధ్యక్షులు అట్లాగే సీఎం పదవి కూడా ఎసరు వస్తున్నది. సో ఈ విధంగా స్టెబిలిటీ గవర్నమెంట్ అంటే స్టెబిలిటీ లేని గవర్నమెంట్ కాంగ్రెస్ రాబోతున్నది. ఇది ముందరే నేను చెప్తున్నాను. కాబట్టి స్టెబిలిటీ లేని గవర్నమెంట్ ఆయన పాయింట్ ఒకటి, స్టెబిలిటీ లేని ప్రతిపక్షమా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పాయింట్. అన్న నేను ఏం చెప్తున్నా అంటే వీళ్ళు పార్టీలో మీ ఎజెండాలు ఏమైనా ఉంటే మీరు చూసుకోరు. ఇది చాలా వాల్యుబుల్ మినిట్స్ ఇక్కడ ఉన్నాయి. ఢిల్లీకి 17 సార్లు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఢిల్లీకి 17 సార్లు పోయిండు. ప్రజలు ఇక్కడ ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ప్రజలు డిసైడ్ చేస్తే 17 సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు దయచేసి 2 సార్లు 3 సార్లు మా నిరుద్యోగులను అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడండి. గ్రూప్ 1 సంబంధించిన వాళ్ళని, గ్రూప్ 2, గ్రూప్ 3, ఈ డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళని, ఈ వివిధ రకాల ఇక్కడ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ యొక్క ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతోటి మీరు మీటింగ్ ఎందుకు కట్టట్లేరు? ఓట్లేసింది ఢిల్లీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు కాదు. ఓట్లేసింది తెలంగాణ ప్రజలు, ఓట్లేసింది ఇక్కడ నిరుద్యోగులు, ఓట్లేసింది ఇక్కడ విద్యార్థులు, ప్రజలు. వాళ్ళతోటి సమీక్షలు జరపండి, వాళ్ళతోటి మాట్లాడండి. కానీ అంటే ఢిల్లీకి ఎందుకు పోతున్నారు, దేనికోసం పోతున్నారు, ఢిల్లీకి పోతున్నారు, వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు, దాని గురించి ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరపుకెళ్ళి నేను అడుగుతున్నా ఈరోజు. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఉస్మానియా యూనివర్సిటీలో పిడిగుద్దులు గుద్దిరు, గల్లలు బట్టి కొట్టిరు, మోచేతులతోటి మీద గుద్దుతున్నారు. హీరోలా ఇష్టం వచ్చినట్టు గుద్దుతారా? అంటే చట్టాన్ని చేతిలోకి ఇచ్చేసి రాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా నిరుద్యోగుల పైన విద్యార్థుల పైన చేతేస్తే మిత్రుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతున్నారు అంటూ, మరి మిత్రుడు తెలిసే లేదో ఢిల్లీ అనేది కూడా ఈ దేశంలో ఉంది. ఈ దేశానికి క్యాపిటల్. ఈ దేశం అంటే మనందరం కూడా దానికి ఆయన ఢిల్లీ ఎందుకు పోతున్నాడు అనే పాయింట్ కాదు. ఢిల్లీకి పోయినంత టైము ఇక్కడ నిరుద్యోగులతో కూర్చొని మాట్లాడితే బాగుంటది కదా సూచన ప్రాయంగా చెప్పిన మాట. నేను అదే గారు ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్.
ఆ పాయింట్ చెప్పిన తర్వాత నేను అక్కడికి కూడా వస్తా. Yes. అక్కడ ప్రధానమంత్రి రెసిడెన్స్ ఢిల్లీలో ఉంటది, ప్రధానమంత్రి ఆఫీసు ఢిల్లీలో ఉంటది, కేంద్ర మంత్రులు కూడా అక్కడ ఉంటది. తెలంగాణకు 10 సంవత్సరాలుగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు జరగలే. అది కేసీఆర్ ఏనాడు కూడా దాన్ని ప్రశ్నించలే. ఇంకా దాన్ని అట్లనే ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే తెలంగాణకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయడం కోసం ఢిల్లీకి వెళ్ళడం, దాంట్లో ఏ ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా ఎవరైనా వెళ్ళాలంటే అది మన క్యాపిటల్. రెండోది లింగమన్న, మీరు మీరు నిరుద్యోగుల చెప్పేది గురించి సరే, నాకు మాట్లాడుతున్నారు. అర్థమైంది సోనియా అన్న. గాంధీ, రాహుల్ గాంధీ మీరు కలిసి అన్న, అన్న, ఒక్క నిమిషం, పోయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆగాలి. నేనేం కలవలేదు. చెప్తున్నా సమాధానము, నేనేం చెప్తున్నా అంటే మీరు చెప్పింది 100% విభజన చట్టం గురించి పోండి, ప్రధానమంత్రిని కలవండి, మంత్రులను కలవండి, అది రాష్ట్ర హక్కు, నేను కాదంటలే. నిరుద్యోగులని ఎన్నిసార్లు కలిసిరు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 సార్లు కోచింగ్ సెంటర్లు తిరిగిరు, కేసీఆర్ కు మీకు తేడా ఏంటి? 100 సార్లు నిరుద్యోగాన్ని కలిసిరు కదా, 100 సార్లు ఉద్యమకారులను కలిసిరు కదా, 100 సార్లు మీ ఆఫీసులలో తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు కదా, వాళ్ళ దగ్గర పోయిరు కదా. మీరు అధికారం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వాళ్ళతో మీటింగ్ చేసిరు, ఎన్నిసార్లు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడిరు, మీకేం కావాలని ఎన్నిసార్లు అడిగిరు? మిత్రుడు కూడా తెలుసుకోవాలని అదే చెప్తున్నా. గతంలో ఇవాళ ముఖ్యమంత్రి ఎవరికి అన్నా, గతం అందుబాటులో వద్దన్నా. లేకుండా గతం వద్దన్నా. ప్రజలు వింటున్నారు ఆయన అరే మేము ఇచ్చినమే ఉద్యోగాలు, మేము ఇచ్చినాము, మరి ఇవ్వాలన్నట్టు మనం క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. మేము ఇచ్చినాము. ఇవాళ తెలంగాణ శాంతియుత వాతావరణం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు ఎవరినైనా కలుసుకోవచ్చు. గతంలో ఆ విధంగా జరగలే. ఇవాళ ఆల్రెడీ నోటిఫికేషన్ వేసినాం. మీరు అన్నట్టు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నాయి. అయితే మీరు బిఎస్సీ నోటిఫికేషన్ వాయిదా కూడా కొంతమంది ఏమో కావాలంటున్నారు. ఆల్రెడీ వాళ్ళ యొక్క అమూల్యమైన సమయం శ్రీకాంత్ గారు, 10 ఏళ్లుగా yes. వృధాగా పోయింది కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల. శ్రీకాంత్ గారు. ఇవాళ అది జరగవచ్చు. Yes, one second. లింగయ్య గారు 1 second. రామూర్తి గారు conclude. 1 second. లింగయ్య గారు 1 second. రామూర్తి గారు conclude. చాలాసేపు మాట్లాడాడు. లింగన్న యాదవ్ గారు గాని ఆ ప్యానెల్ లో ఉన్న మిత్రుడు గాని ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఒక నిమిషం ఆగి. ఆయన పాయింట్లు ఏమనెత్తారు? ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే విద్యార్థుల మీద పిడిగుద్దులు గాని, మోచేయి పెట్టి వంగి కుదరడం గాని, మేమున్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్, ఒక నిమిషం ఆగండి, మేమున్నప్పుడు ఒక నిమిషం ఆగండి లింగన్న, ఒక నిమిషం, మీరు ఫ్రెండ్లీ పోలీస్, ఒక నిమిషం ఆగే. పోలీస్ స్టేషన్ మంచి మేమే, ఫ్రెండ్లీ పోలీస్ చేసింది మేమే, సి టీమ్స్ చేసింది మేమే, మీకు చాలా చేసాం పోలీస్ వ్యవస్థను. ఇప్పుడు చెప్తా మీరు ఓన్లీ జూన్ నెలలోనే, ఒక నిమిషం, జూన్ నెలలోనే 35 హత్యలు నగరంలో జరిగినాయి. హైదరాబాద్ లో 35 హత్యలు. మేమున్నప్పుడు అట్లా లేదు. నీకు చెప్తా విను, ఏదైనా మంచి మంచిగా చెడు చెడనా చెప్తా విను. తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, శాంతి భద్రతలు కాపాడడానికి హోం మంత్రి లేడన్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకోవాలి. తెలంగాణలో హోం మంత్రి లేడు. సో మొత్తానికి